తెలంగాణలో భారీ వర్షాలు విషాదాన్ని నింపాయి. రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులు పడి నలుగురు మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. ఓటాయిలో గొర్రెల కాపరి గుండెంగలో ఓ యువకుడు పిడుగుపాటుకు బలయ్యాడు. నల్గొండ జిల్లా అప్పాజీపేటలో నిమ్మ తోటలో పనిచేస్తున్న ఓ మహిళ మృతి చెందింది. అలాగే వనపర్తి జిల్లా మియాపూర్లో ఓ యువకుడు పిడుగుపాటుతో చనిపోయాడు. మరొక 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పిడుగుపాటుకు గురై కొంతమంది మరణించారు. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. హిమబిందు నిన్న కురిసిన భారీ వర్షానికి అతలాకుతలమైపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గాలి దుమారంతో కూడినటువంటి భారీ వర్షం కురవడంతో అయితే అటు రైతులు ఇటు అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా పిడుగుపడి ఇద్దరు మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడెం మండలము అదేవిధంగా గూడూరు మండలాలకు చెందినటువంటి రైతులు పనుల నిమిత్తం బయటికి వెళ్లి వస్తుండగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు గొర్రెల కాపరి కాగా మరొకరు ఆ రైతు పొలంలో పనిచేస్తుండగా ఈ యొక్క పిడుగుపాటు గురయ్యి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒకే జిల్లాలో ఇద్దరు మృతి చెందడంతో అయితే వారి కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి ఏర్పడింది. హిమబిందు ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలానికి చెందినటువంటి గూడెం గ్రామానికి చెందిన మైదం ప్రభాకర్ పిడుగుపాటుతో మృతి చెందాడు. అదేవిధంగా కొత్తగూడెం మండలంలోని ఓటాయి గ్రామానికి చెందిన యేషబయ్య చేరాలు గొర్రెల కాపరి కూడా గొర్రెలని తోలుకొని ఇంటికి తిరిగి వస్తుండగా పిడుగుపాటు పడడంతో అక్కడికక్కడే మృతి చెందడంతో అయితే 2 కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కూలికని పని కోసం బయటికి వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో అయితే కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు రోధిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇటు జిల్లాలోని పలు ప్రాంతాలలో కూడా పిడుగుపడి కొన్ని చెట్లు వ్యవసాయ క్షేత్రాలలో కూడా పిడుగుపడి ధ్వంసమైన పరిస్థితి ఏర్పడింది. హిమబిందు మొత్తానికైతే మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు మృతి చెందడం అయితే వాళ్ళ కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంటే ప్రశాంత్, ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అంటే పిడుగులు పడతాయని ముందుగానే ప్రభుత్వం కూడా అదే వాతావరణ కేంద్రం కూడా సూచించింది. ఇప్పటికీ పిడుగుపాటు గురై చాలా మంది చనిపోతున్నారు. సో నేపథ్యంలో ఇంకా ఎక్కడెక్కడ పిడుగులు పడే అవకాశం ఉంది? హిమబిందు గడిచిన 3 రోజుల నుంచి మరో 2 రోజుల పాటు వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ప్రజలను ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తుంది. ఎక్కడెక్కడ ఎల్లో క్లౌడ్స్ ఎక్కడెక్కడ రెడ్ క్లౌడ్స్ ఉన్నాయి, ఎల్లో అలర్ట్స్ రెడ్ అలర్ట్ కూడా జారీ చేస్తుంది. ముఖ్యంగా నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ ఎత్తున వర్షాలు కురవడమే కాకుండా గాలి దుమారంతో కూడినటువంటి వర్షాలు పిడుగుపాటు ప్రమాదాలు కూడా ఉంటాయని, కానీ వాళ్ళు రెక్కాడితే కాడని కూలీ పనులు చేసుకొని జీవనం గడిపేటువంటి రైతులు కూలీలు వాళ్ళు నిత్యము పనులకు వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వెళ్లి వస్తున్న క్రమంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకోవడంతో వాళ్ళ కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బిందు ఈ మరో 2 రోజుల పాటు కూడా తెలంగాణలో వివిధ జిల్లాలలో కురిసేటువంటి వర్షాలకు సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ ప్రత్యేక అలర్ట్ కూడా జారీ చేసింది. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ప్రజలను అప్రమత్తం చేస్తుంది. అత్యవసరమైతే తప్ప వర్షం పడే సమయంలో బయటికి వెళ్ళకూడదు, ముఖ్యంగా వృద్ధులు చిన్న పిల్లలు బయటికి రాకూడదంటూ ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేస్తుంది. అయితే వ్యవసాయ కూలీలు కూడా బయటికి వెళ్ళినా కూడా చెట్ల కింద కానీ ముఖ్యంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకొని రైతులు తమ పొలం పనులు చేసుకోవాలి. లేదంటే ఈ పిడుగుపాటుతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలకు గాలి దుమారానికి చెట్లు కూడా కూలి ప్రమాదం సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు రైతులు అలర్ట్ గా ఉండాలని కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేస్తుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరొక 3 రోజుల పాటు వర్షాలు పడనున్నాయని, దీంతో నేడు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ నగరం వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. తెలంగాణలో బుధవారం పలు చోట్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మెదక్లో 11.2 సెంటీమీటర్లు వర్షం పడింది. ఇక మంచిర్యాలలో 9.9, రంగారెడ్డిలో 9 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. సూర్యాపేటలో 8.9, నిర్మల్లో 8.8 సెంటీమీటర్ల వర్షం పడింది. అలాగే వరంగల్లో 8.5, సిద్దిపేటలో 8.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నల్గొండలో 8.2, పెద్దపల్లిలో 8.1 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. నిజామాబాద్లో 7.9, వరంగల్లో 7.7 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఇక హైదరాబాద్లో అత్యధికంగా బండ్లగూడలో 8.8 సెంటీమీటర్ల వర్షం పడింది. అంబర్పేటలో 8.5, సైదాబాద్లో 8.3, మల్క్పేటలో 8.2, సరూర్ నగర్లో 7.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉప్పల్లో 7.7, ఎల్బీ నగర్లో 7 సెంటీమీటర్లు వర్షం పడింది. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరొక 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనల మేరకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వర్షం నమోదవుతుంది. నిన్న అర్ధరాత్రి చాలా వరకు భారీ ఎత్తున కూడా వర్షం కురిసింది. నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఇంకొక 2-3 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. హిమబిందు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాల నుంచి మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెదక్లో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల జిల్లాలో 9.9 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. అయితే ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో మరో 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలన్నిటి కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు నిన్న కురిసినటువంటి భారీ ఉరుములతో మెరుపులతో కురిసినటువంటి వర్షంతో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటుకు 4 మరణించిన సందర్భాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు సెంటర్లో ఉన్నటువంటి ధాన్యం ఇటు భారీ వర్షాలకు తడిసి ముద్దవడంతో పాటు కొట్టుకుపోవడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తాము కొనుగోలు సెంటర్లకు ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు అవుతున్నప్పుడు కూడా సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం కొట్టుకుపోయాయి, ధాన్యం తడిసాయంటూ కూడా రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా తడిసినటువంటి ప్రతి ఒక్క ధాన్యపు గింజను కూడా కొనుగోలు చేయాలంటూ కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు మరో 3 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమ పంట ఏదైతే కొనుగోలు సెంటర్లో ఉన్న ధాన్యాన్ని కాపాడుకోవడానికి కవర్లు కప్పాలంటూ కూడా అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అయితే చేస్తున్నారు. వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ కి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉన్న నేపథ్యంలోనైతే రైతులైతే ఆందోళన చెందుతున్నారు. దాదాపుగా గత వారం రోజుల క్రితం కురిసినటువంటి అకాల వర్షానికి పూర్తిగా ధాన్యం అయితే తడిసి ముద్దయింది. మళ్ళీ తీరా ఆరబెట్టి మార్చే తీసుకొచ్చిన సమయాన మళ్ళీ అకాల వర్షాలు మరోసారి ధాన్యం పూర్తి స్థాయిలో తడవడంతో అయితే ఇటు రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా అధికారులు తీరును మార్చుకోవాలి.
ఇప్పటికైనా తొందరగా ధాన్యం కొనుగోలు చేయాలంటూ కూడా రైతులైతే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న మంచిర్యాలలో కురిసినటువంటి 9.9 సెంటీమీటర్ల వర్షంతో అయితే మంచిర్యాల జిల్లాలోని జైపూర్, భీమారం, చెన్నూరు, జన్నారంలో ఉన్నటువంటి కొనుగోలు సెంటర్ లో ధాన్యం కొట్టుకుపోవడంతో అయితే మొన్న గత 10 రోజులుగా కూడా అకాల వర్షాలకు చాలా వరకు కళ్ళాల్లోకి తీసుకొచ్చిన ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైన నేపథ్యంలో అంటే రైతుల ఆక్రందన మనం చూసాము. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకుంటున్నా కూడా వాళ్ళకి సంబంధించిన టార్పన్లు కప్పడానికి కానీ అంటే అధికారులు వచ్చి అక్కడ చాలా వరకు మిల్లర్లు తీసుకుపోయిన పరిస్థితులు, లారీలు లేవని కొరతని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు మళ్ళీ వర్షాలు, ఈ ఉపరితల ద్రోణి కారణంగా కూడా ఇంకా 2-3 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. సో అధికారులు ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారా? సింహబిందు అయితే ప్రధానంగా కొనుగోలు సెంటర్లకు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడం, కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని మిల్లులకు పంపిన నేపథ్యంలో మిల్లుల వద్ద వారం నుంచి 10 రోజుల పాటు లారీలు ఆగడంతో ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటూ రైతు సంఘాల నాయకులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. దళారులు, రైస్ మిల్లుల యాజమాన్యాలు కుమ్మక్కై నేరుగా రైతుల వద్ద నుంచి ఇటు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు సెంటర్లోకి నుంచి వచ్చినటువంటి ధాన్యాన్ని సకాలంలో దింపకపోవడంతో అయితే లారీల కొరత ఏర్పడుతుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూలీల కొరత ఉన్న నేపథ్యంలోనే ఈ ఘటనలు జరుగుతున్నాయంటూ కూడా రైతు సంఘాల నేతలు అయితే ఆరోపణలు చేస్తున్నారు. మా ఈ రైతుల వద్ద నుంచి అయితే ఒకే డిమాండ్ వినిపిస్తుంది. తడిసినటువంటి ప్రతి ఒక్క ధాన్యపు గింజను కూడా కొనుగోలు చేయాలంటూ అధికారులను ఇటు రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొనుగోలు సెంటర్ నిర్వాహకులకు కూడా అధికారులు అయితే సూచనలు అయితే చేశారు. ఏదైతే మరో 3 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో ధాన్యం తడవకుండానైతే టార్పాలిన్ కవర్లు కూడా అందజేయాలంటూ అధికారులు ఇటు కొనుగోలు సెంటర్ నిర్వాహకులకు సూచనలు అయితే చేస్తున్న పరిస్థితులు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం కొన్ని సెంటర్లలో టార్పాలిన్ కవర్లు ఉన్నప్పటికీ కూడా కొనుగోలు సెంటర్ నిర్వాహకులు రైతులకు ఇవ్వలేదంటూ కూడా రైతులు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. కొన్ని కొనుగోలు సెంటర్లకు సంబంధించినటువంటి రైతులు కూడా గోప్యంగా ఉంచినటువంటి టార్పాలిన్ కవర్లను కూడా బయటకు తీసుకొచ్చిన సందర్భాలను కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే కావాలని ఇటు కొనుగోలు సెంటర్ నిర్వాహకులు కూడా తాసారం చేయడం తోటే రైతులకైతే ఇటువంటి ఇబ్బంది కలుగుతుంది. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటలు తడవడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలంటూ కూడా రైతులైతే వేడుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హైదరాబాద్లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. వర్షాలతో పాటు ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు నగర వ్యాప్తంగా బీభత్సం సృష్టించాయి. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, బేగంపేట్, అమీర్పేట్, ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి, బోడుప్పల్, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, కొత్తపేట, మలక్పేట, మారేడుపల్లి, అల్వాల్, తార్నాక, హబ్సీగూడ, కూకట్పల్లి, నాంపల్లి, కోటి, లకడీకపూల్, రాజేంద్రనగర్, చార్మినార్, మెహదీపట్నం, టోలీచౌకి, నార్సింగి వంటి ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని చోట్ల చెట్లు విరిగిపడడం, విద్యుత్ సరఫరా ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. మధ్యాహ్నం నుండి ప్రారంభమైన వర్షం రాత్రి వరకు కురిసింది. అర్ధరాత్రి కూడా నగరంలో భారీ వర్షం పడింది. నగరంలోని చైతన్యపురి, కమలానగర్ రోడ్ నెంబర్ 5లో కురిసిన భారీ వర్షానికి వరదలో ఓ ఆటో కొట్టుకుపోయింది. గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ 6లో భారీ వరదకు కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. సకాలంలో స్పందించిన స్థానికులు కొట్టుకుపోతున్న కార్లను, బైకులను కొట్టుకుపోకుండా ఆపారు. మరొకవైపు లోతట్టు ప్రాంతాల్లో చేరిన నీటిని తొలగించడానికి జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారులు నిరంతరం పనిచేస్తున్నారు. ప్రజలు అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని, రహదారులపై జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిర్మల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి వంటి 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రైట్గా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా
భారీ వర్షం కురుస్తుంది. నిన్నటి నుంచి అర్ధరాత్రి నుంచి కూడా కంటిన్యూస్ గా వర్షం పడుతోంది. సో ఈ నేపథ్యంలోనే ఉపరితల ద్రోణి కారణంగా కూడా 2 రోజుల పాటు ఇంకా వర్షం ఇలాగే కురిసే అవకాశం ఉన్నదని, దీనికి సంబంధించి ఇంకా హైదరాబాద్ లో ఏ చోట్ల వర్షం పడే అవకాశం ఉంది, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ద్రోణి ప్రభావంగా రాత్రి కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచాయి. ఇక ట్రాఫిక్ సమస్య చెప్పుకోలేని విధంగా ఉంది. దాదాపు కిలోమీటర్ల కొద్దీ వాహనాలు చాలా ప్రాంతాల్లో నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక బండ్లగూడలో అత్యధికంగా 8.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత ఆస్మాన్ గఢ్ లో 8.5 సెంటీమీటర్లు, మలక్పేటలో 8.2 సెంటీమీటర్లు, సరూర్ నగర్ లో 7.8 సెంటీమీటర్లు, ముసారంబాగ్ లో 7 సెంటీమీటర్లు, ఎల్బీ నగర్ లో 6.9 సెంటీమీటర్లు, చెంపాపేటలో 6.6 సెంటీమీటర్లు, హిమాయత్ నగర్ లో 6 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ఇక తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షం కురిసింది అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక పలు ప్రాంతాల్లో ప్రధానంగా చాదర్ఘట్ ఆర్యూబీ కింద వరద ప్రవాహం కారణంగా రాత్రి సమయంలో పెద్ద ఎత్తున వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. ఎటు వెళ్లలేని పరిస్థితి. పూర్తిగా అక్కడంతా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇక ఎల్బీ నగర్ ప్రాంతంలో కూడా భారీ వర్షం కురిసింది. ఈ కారణంగా రోడ్లపై ఉన్నటువంటి జనాలు గంటల కొద్దీ వాళ్ళు అలాగే నిలిచిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇళ్లలోకి చేరుకోవడానికి అర్ధరాత్రికి తర్వాతే ఇళ్లలోకి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నగరంలో చాలా ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితి ఉంది. చైతన్యపురి కమలానగర్ రోడ్ నెంబర్ 5 లో భారీ వర్షానికి ఇంటి ముందు పెట్టినటువంటి వాహనాలు కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలైతే చాలా మంది రికార్డ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆటోలు, అదేవిధంగా 2 వీలర్లు కూడా వరదలో కొట్టుకుపోయాయి. గ్రీన్ పార్క్ రోడ్ నెంబర్ 6 లో ఇటు కార్లు కావచ్చు, అదేవిధంగా బైకులు కొట్టుకొస్తున్నటువంటి వీడియోస్ ని స్థానికులు తమ సెల్ ఫోన్లలో తీసి వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మన్సూరాబాద్ లో కూడా అటువంటి పరిస్థితులే కనిపించాయి. ఇక పాత బస్తీ, బహదూర్పురా కావచ్చు, అదేవిధంగా చాంద్రాయన గుట్టలో భారీ వర్షం కురిసింది. మొగల్పుర, పురాణపూల్ ప్రాంతంలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఇక వాతావరణ శాఖ రానున్న 3 రోజుల పాటు ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి చెప్పిన సందర్భంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటు జిహెచ్ఎంసీతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లను కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆదేశించారు. ప్రధానంగా జిహెచ్ఎంసీలో హైడ్రా, అదేవిధంగా పోలీసులు, ఇటు మిగతా సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండి లోతట్టు ప్రాంతాల్లో, ప్రధానంగా రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాల్లో అలర్ట్ గా ఉండి ట్రాఫిక్ ని క్లియర్ చేయాలని చెప్పేసి కూడా అంటే సునీల్, మనం చూస్తున్నామంటే హైదరాబాద్ లో చిన్న చినుకు పడితేనే మోకాళ్ళ లోతు వరకు కూడా వర్షం నిలిచిపోయిన పరిస్థితి. మన నేపథ్యంలో ఐఎండీ కూడా హెచ్చరికలు చేసింది. 2-3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో మున్సిపల్ జిహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి అలర్ట్ చేస్తున్నారు? అలాగే పాత భవనాలు, ముఖ్యంగా మనం చూసుకుంటే పాత భవనాల్లో చాలా వరకు కూడా ఈ వర్షాకాలంలో కూడా నానిపోయే పరిస్థితి, అంటే బిల్డింగ్లు పడిపోయే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఓల్డ్ గా ఉన్న భవనాలు కూడా ఖాళీ చేయించే పరిస్థితి ఉందా? ఇక రాత్రి కురిసినటువంటి వర్షానికి భవనాల కంటే ప్రధానంగా ట్రాఫిక్ పై, అంటే రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్ సిగ్నల్ల వద్ద గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. ప్రధానంగా చాదర్ఘట్ వద్ద దాదాపు 2 గంటలకు పైగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరద కారణంగా అక్కడ మోకాళ్ళ లోతు వరకు కూడా వరద నీరు చేరింది. ఈ క్రమంలోనే అక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తిందని చెప్పాలి. ఇక ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ ప్రధానంగా దృష్టి సారించి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ని క్లియర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎం ఇటు అధికారులను ఆదేశించారు. మరోవైపు సిఎస్ కూడా ఇతర ఉన్నతాధికారులతో కూడా మాట్లాడారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ లో వర్షం వచ్చిందంటే ట్రాఫిక్ సమస్య ప్రధానంగా ఉంటుంది. ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేసే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఇటు హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు దృష్టి పెట్టాలి అని చెప్పేసి కూడా సీఎం సూచనలు అయితే చేశారు.
ఇక రానున్న 2 రోజుల పాటు వర్షం చాలా ప్రాంతాల్లో అధికంగా కురిసే అవకాశం ఉంది కాబట్టి ఇక డిజాస్టర్ టీమ్స్ ను కూడా సిద్ధం చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఇక వివిధ జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షానికైతే అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో వాళ్ళు ఇప్పటికే తీసుకువచ్చారు. అక్కడ వర్షానికి కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇటు సిద్దిపేట కావచ్చు, అదేవిధంగా మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో, ఆదిలాబాద్ ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా సీఎం ఆయా జిల్లాల కలెక్టర్లకు అయితే థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సూచనలు చేశారు.